షాహీ జామియా మసీదుకి 500 నుంచి 700 కోట్ల రూపాయల స్థిర చరాస్తులున్నాయని అంచనా వేస్తాం. సార్ ఇంకోటి సౌదీలో బీమాన్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మీరు తీసుకునే చర్యలు ఏదేమి సార్? దానికి దీనికి సంబంధం ఉంది. जो प्रेस मीट रखने का खास मकसद क्या है? प्रेस मीट रखने का खास मकसद जो है अवेयरनेस देना है, माइनॉरिटीज जो है वक्त क्या काम कर रही है, इसके ऊपर मुतदिया क्या काम कर रही है. ఆదోనిలోని షాహీ జామియా మస్జిద్ సుమారుగా 400 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి మసీదు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మసీదు ఆదోనిలో ఉండడం ఆదోని వాసులకు అందరికీ, కర్నూలు జిల్లా వాసులకు అందరికీ కూడా గర్వకారణం. దానికి బళ్ళారి జిల్లాలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఈరోజు కూడా అది ఎంతోమంది ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, ఎంతోమంది ప్రతిష్టాత్మకంగా దాన్ని పర్యటించడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను కూడా ఈ మధ్య అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో 3 ప్రఖ్యాత ప్రాంతాలని ఆదోనిలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయండి అని మంత్రి గారిని అడిగాను. ఒకటి పెద్దతుమలంలో ఉన్నటువంటి శ్రీరామన్ టెంపుల్, 1400 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. తర్వాత ఈ 400 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఆదోని పెద్ద మసీదు, అలాగే రణమండల ఆంజనేయ స్వామి గుడి. వీటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందితే ఆదోని ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని నేను అసెంబ్లీలో మంత్రులకు కూడా తెలియజేశాను. దురదృష్టవశాత్తు ఈ మసీదుకు సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. 2016లో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఇప్పటికి కూడా దానికి పదవీ కాలం, ఒక కమిటీ ఏర్పడితే ఆ మసీదుకి దానికి పదవీ కాలం 5 సంవత్సరాల్లో ముగుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 10 ఏళ్ళు పైబడినప్పటికీ కూడా దానికి మళ్ళీ ఎన్నికలు జరగకపోవడం అన్నది చాలా దారుణమైన అంశం. నేను వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారిని, మిగతా వక్ఫ్ బోర్డు సిఇఓ గారిని, చైర్మన్ గారు మిత్రులు వారిని, వీళ్ళందరినీ కూడా అడిగాను, ఎందుకంటే ఇవన్నీ జరగలేదంటే, ఎవరైతే గతంలో 2016లో ఎన్నుకోబడినవారో 5 మంది ఎన్నుకోబడితే వాళ్ళలో 3 చనిపోయినారు. మిగిలిన వాళ్ళు సౌదీ రూఫ్ అని ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంటే 5 మందిలో ఒకరు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటారు, మిగతా వాళ్ళు సాధారణ సభ్యులుగా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్ని పనులు చేసి చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన రకరకాల కోర్టు కేసుల ద్వారా వక్ఫ్ బోర్డు మీద కోర్టు కేసులు వేసి, వక్ఫ్ బోర్డు అనే సంస్థ ఏర్పడిందే మసీదులు, ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లకు సంబంధించిన ఆస్తులు కాపాడటం, దాని నిర్వహణ సరిగా ఉందా లేదా చూడటం, దానికి సమయానికి ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు తీసుకునే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం, దీనికోసమే ఏర్పడింది. ముస్లిం సమాజానికి వివిధ రూపాల్లో సేవ చేయడానికి ఏర్పడిందే వక్ఫ్ బోర్డు. దీని పర్యవేక్షణలోనే అన్ని మసీదులు పనిచేస్తాయి. ఆదోనిలో కూడా ఇప్పటికీ సుమారుగా నాకు తెలిసి 40 నుంచి 45 మసీదులు ఉన్నాయి. అవన్నీ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆధీనంలోనే, వాళ్ళ కనుసన్నల్లోనే తమ వ్యవహారాలన్నింటినీ కూడా నిర్వహిస్తాయి. ఒక్క ఈ పెద్ద మసీదు జామియా మసీద్ తప్ప. జామియా మసీద్ ఎందుకు అలా చేయట్లేదు అనే విషయం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆదోనిలో ప్రజలు, నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి, గతంలో కూడా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకు ఎన్నో రకాల రిప్రజెంటేషన్లు ఇచ్చినారు. ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో. నేరుగా వక్ఫ్ బోర్డుకే ఎంతోమంది ఉత్తరాలు రాశారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద. దాని మీద విచారణ చేశారు.
దాని మీద ఎన్నో రకాల నివేదికలు కూడా తయారు చేశారు. ప్రధానంగా మనం చూడాల్సిన ఇక్కడ అంశం ఏమిటంటే ఈ మసీదుకు సంబంధించిన ఆస్తులు. మీరు ఆశ్చర్యపోతారు, ఆదోన్లో ఉన్నటువంటి షాహీ జామియా మసీదుకి 500 నుంచి 700 కోట్ల రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయని అంచనా వేస్తాం. నేను ఆయనతో అడుగుతా ఉన్నాను, మిగతా వక్ఫ్ బోర్డుతో కూడా అడిగాను, ఏమంటే ఎప్పుడో డిక్లేర్ చేశారు కదా, అప్పటికి ప్రకారంగా ఇంత ఉంటే ఇప్పటికి ఎంత విలువ ఉంటుంది అంటే ఏమో తెలియదండి ఎవరికి అని చెప్తా ఉన్నా. అంటే ఎన్నిక కాబడినటువంటి కొత్త కమిటీ సౌదీ అరబ్ నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ వక్ఫ్ బోర్డుకి తమ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు. ఇది తప్పు. ఎంత ఆస్తులు ఉన్నాయో అని సామాన్యుడికి కూడా తెలియాలి కదా, వక్ఫ్ బోర్డుకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు నిర్వహించాలి, వాటిని కాపాడాల్సిన బాధ్యత వీరిదే. వారికి తెలియదు. పోనీ ఆదోనిలో ఉన్నటువంటి సామాన్య ముస్లిం ఎవరైతే నమాజ్కి వెళ్ళి తన హక్కుగా భావించి తనది ఈ మసీద్ అని చెప్తారో వారికి కూడా ఈ ఆస్తుల విలువ తెలియదు. వక్ఫ్ బోర్డు అయినా లేదా మసీదులో వచ్చేటువంటి ఆస్తుల వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన హక్కు కూడా ప్రతి ముస్లింకి ఉంటుంది. ఆదోని ఈ ఆస్తుల్లో సుమారుగా 200 షాప్స్, కమర్షియల్ షాప్స్ రెంట్కి ఇచ్చి ఉన్నారు. వాటిల్లో ఎంత బాడుగ వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. రెండవది 45 కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, 4 కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. వాటిల్లో వచ్చేటువంటి ఆదాయం ఎంత అన్నది వక్ఫ్ బోర్డుకు చెప్పట్లేదు, ప్రజలకు కూడా తెలియదు. ఖాళీ జాగాలు చాలా ఉన్నాయి అని అప్పటి వక్ఫ్ బోర్డు 2016లో వక్ఫ్ బోర్డుకి కొంత సమాచారం ఉంది. తర్వాత ఈ 10 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు కూడా ఆ సమాచారం ఏమీ లేదు. అలాగే దీని ద్వారా ఆదాయాన్ని, ఉదాహరణకి ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి దీని ఆదాయం కూడా ఉంది. సుమారుగా అప్పట్లోనే 175-200 షాప్స్ అంటే అవి దాన్ని ఒక షాపును 2గా 3గా కూడా చేసి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. వీటి ఆదాయాన్ని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి దాన్ని పారదర్శకంగా చూపించాల్సిన అవసరం. కానీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు వేశారు ఏమిటి అనే సమాచారం వక్ఫ్ బోర్డు దగ్గర లేదు, ప్రజల దగ్గర కూడా లేదు. ఏ రోజు కూడా సౌదీ అరబ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కమిటీ ప్రజలకు సమాధానం కూడా చెప్పలేదు. అయ్యా మాకు ఇంత ఆదాయం వచ్చింది, ఈ సంవత్సరం ఇంత ఖర్చు పెడతా ఉన్నాం, మసీదు నిర్వహణ కోసం ఇంత డబ్బులైనాయి, పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇంత ఖర్చు పెట్టినాం, వీళ్ళకి స్కాలర్షిప్లు ఇలా ఇచ్చినాం, లేదా ఇంకో విధంగా ఇలా ఖర్చు పెట్టినామని ఎక్కడా కూడా ఆదాయము వ్యయం, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నామన్న విషయాల్ని ఎక్కడా చూపెట్టబడలేదు. దానితో పాటుగా ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి మీద. ఎలక్షన్లు జరగకుండా తామే తమ చెప్పు చేతుల్లోనే ఈ ఆస్తులన్నీ పెట్టుకోవాలనే ఉద్దేశం కోసం ఇలా చేశారని కొంతమంది ప్రజలు వచ్చి నాకు ఆరోపణ చెప్తూ ఉంటారు. ఇన్ని 100 కోట్ల ఆస్తులను కొట్టేయడానికే సౌదీ అరబ్ అనే వ్యక్తి అన్ని రకాల కోర్టు కేసులు వేసి వక్ఫ్ బోర్డులో వ్యక్తులు దీని విచారణ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాడని చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు. తమ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి, మసీదు ఆదాయాన్ని తమ కుటుంబ
వ్యక్తుల పేర్ల మీద, కుటుంబ సభ్యుల పేర్ల మీద, బంధువుల పేర్ల మీద అకౌంట్లో డిపాజిట్ అయినాయి అనేటువంటి ఆరోపణ ఇప్పటిది కాదు. ఇది మొహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి వక్ఫ్ బోర్డుకు సంతకాలు పెట్టి, కొంతమంది ఆయన నాయకత్వంలో కొంతమంది సంతకాలు పెట్టి వక్ఫ్ బోర్డు పంపించినారు. ఎటువంటి చర్య తీసుకోవట్లేదని పలుసార్లు ఆయన ఉత్తరాలు రాశాడు వక్ఫ్ బోర్డుకి. ఎంతో మంది ఊర్లో పెద్ద మనుషులందరూ కూడా అసలు ఇందులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినా ఎవరు కూడా సమాధానం చెప్పలేదు అని ప్రజలు చెప్పుకుంటున్నారు, వక్ఫ్ బోర్డు కూడా చెప్తా ఉంది. కేవలం కోర్టు కేసుల ద్వారా పూర్తి మసీదుకు సంబంధించిన ఆస్తిపాస్తులను చేజిక్కించుకొని దాని ఆదాయాన్ని సొంత కుటుంబ సభ్యుల కోసం మాత్రమే డిపాజిట్లు చేసుకుంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం, ప్రశ్నించి వాళ్ళని ఏదో రకంగా అణిచేయడం అనే ప్రక్రియ చేస్తా ఉన్నాడని ఊరంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. దీని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ఆస్తుల విలువెంత, వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లన్నింటినీ కూడా, కుటుంబ సభ్యులు బంధువుల ఆస్తిపాస్తులన్నింటి మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని ప్రజలు నా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. మసీదు ఆస్తిని సొంత ఆస్తిలాగా వాడుకుంటున్నాడు. నిరుపయోగంగా ఉండిపోయినటువంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా వివిధ పేర్ల మీద మార్చుకుంటున్నారు. 2016లోనే వక్ఫ్ బోర్డు విచారణ కమిటీ వేసి ఒక విషయాన్ని ఎక్కుతేల్చింది. ఆ కమిటీలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికే సుమారుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తులని వేరే పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని నివేదిక చెప్తా ఉంది. ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నివేదిక. అయినప్పటికీ కూడా దీని మీద పూర్తి సమాచారం మన దగ్గర లేదు. ఈ ఏవైతే 200 షాపులు ఉన్నాయో 300 షాపులు ఉన్నాయో ఎవరికి తెలియదు వీటి గురించి. వీటిల్లో 100 రూపాయల రెంట్ వస్తూ ఉంటే 100 రూపాయలు చూపించకుండా కేవలం 10 రూపాయలు మాత్రమే చూపించి 90 రూపాయల్ని నల్లధనంగా మార్చి సొంత అవసరాలకి, సొంత కుటుంబానికి మార్చుకుంటున్నాడు అనే ఆరోపణ పెద్ద ఎత్తున నాకు నిన్న మొన్న వరుసగా రోజు పొద్దున్న లేస్తే నాకు ఒక 100 ఫోన్లు వస్తాయి. దీని మీద విచారణ చేయించండి, దీన్ని గట్టిగా ఆలోచన చేయండి అని ఫోన్లు వస్తాయి. 100 మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది బహిరంగ నేరుగా వచ్చి నా దగ్గర మాట్లాడుతూ ఉన్నారు, సార్ ఇప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, ఇది చాలా అన్యాయం అనే విషయాన్ని ఎంతో మంది ముస్లిం సోదరులు వచ్చి నన్ను విన్నవించుకుంటా ఉన్నారు. వీటన్నింటినీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ఈ విధంగా ఆదోనిలో ఉన్నటువంటి మసీదు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మసీదు లో ఇన్ని అక్రమాలు జరిగితే దాన్ని పట్టించుకోవాల్సిందిగా వక్ఫ్ బోర్డు అని, అలాగే మా సహచర శాసనసభ్యులు ఉన్నారు, గుంటూరు ఈస్ట్ శాసనసభ్యుడు, అలాగే మదనపల్లి శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు కానీ, షాజవాన్ కానీ, అలాగే వక్ఫ్ బోర్డు CEO గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు, అలాగే పెద్దలు మంత్రి గారు ఉన్నారు, మైనారిటీ శాఖ మంత్రి గారు ఉన్నారు, అలాగే మిగతా మత పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని, జరుగుతున్న విషయాల్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ చేశాం. వారు కూడా
వీటి మీద పూర్తి స్థాయి విచారణ కోసం సిద్ధమవుతా ఉన్నారు. ఒకటే నేను ఆదోనిలోని ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జామియా మసీదుని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తాం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంత విలువైన ఆస్తులున్న మసీదులు ఒకటో రెండో ఉంటాయేమో నాకు తెలిసి, సబ్జెక్టు కరెక్షన్. నేను విన్నాను విశాఖపట్నంలో ఒకటి ఉందని, తప్ప ఇంత పెద్ద చరిత్ర కలిగి ఇన్ని ఆస్తులున్న ఇంత విలువైన భూములు డిపాజిట్లో ఉన్నటువంటి పెద్ద మసీదు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇదే సమయంలో దీనికి వస్తున్నటువంటి డొనేషన్లు, దేశ విదేశాల నుంచి డొనేషన్లు ఏమైనా వస్తున్నాయా, దాని మీద ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ డబ్బులన్నీ ఎక్కడికైనా పోతున్నాయా, అవన్నీ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్ చేయబడలేదు. దీనికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఆఫీస్లో ఉండాల, మసీదు ఆఫీస్లో ఉండాల. కానీ అక్కడ ఏమి రికార్డులు ఉన్నట్టుగా మనకెవరికి తెలియదు. ప్రజలు వచ్చి చెప్తున్నారు, మేము అడుగుతున్నామండి, మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆదోనిలో ముస్లిం పెద్దలందరినీ కూడా వ్యక్తిగతంగా కలుస్తాను. వారికి ఈ కోర్టు కేసుల గురించి, ఏ విధంగా నిధుల దుర్వినియోగం జరుగుతుంది, ఆస్తులు ఏ విధంగా ఇంకోరు కొట్టేస్తా ఉన్నారు, ఏ విధంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న విషయాల్ని నేను ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఊర్లో పెద్ద మనుషుల ఆలోచన విధానం తీసుకొని వక్ఫ్ బోర్డు సిఇఓ గారు, చైర్మన్ గారు, వారికి అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా నా సహచర ముస్లిం మైనారిటీలకు సంబంధించిన శాసనసభ్యుల్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని రాబోయే రోజుల్లో ఈ మసీదుని ఎలా అభివృద్ధి చేయాలా, దీన్ని అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా ఎలా చేయాలా అన్న విషయాన్ని కూడా నేను చర్చిస్తాను. సార్, ఇంకోటి సౌదీలో బీమా అవినీతి ఆరోపణల నేపథ్యంలో మీరు తీసుకునే చర్యలు ఏదైనా సార్? దానికి దీనికి సంబంధం ఉంది. जो भी है इसका अवेयरनेस प्रोग्राम आज रखे हैं सारा एमएलए सर जो है प्रोग्राम अवेयरनेस देने के वास्ते बोर्ड की ड्यूटीज क्या है वो एक्सप्लेन करो बोल के जो है मुतवली जो कमेटी जो मस्जिद दरगाह अशरफाना को जो मेंटेन करते हैं उन्नवा डिस्ट्रिक्ट मैनेजमेंट है, उन्नवा मेंटेन करते हैं। जो भी वक्त प्रॉपर्टी जो है कब्जा हो गई है उसको रिकवरी करने के वास्ते हमारे चेयरमैन साहब जो है पूरा तहे दिल से काम कर रहे हैं इस चीज़ के ऊपर। जो प्रॉपर्टी जो बेचे हैं, जो खरीदे हैं वो इलीगल है, किसी को राइट्स नहीं बेचने का उसे खरीदने का से। जो भी अगर इनके केस खरीदे हुए हैं उन लोगों पर हमें सीवियर एक्शन ले सकती लेने का से काम कर रही हैं। हमारे मिनिस्टर साहब भी जो है इसके ऊपर इंस्ट्रक्शंस देके हैं और हमारे चेयरमैन साहब भी इसके ऊपर इंस्ट्रक्शंस देके। फर्स्ट ऑफ ऑल यू आर ट्राइंग टू रिकवर योर द वर्क प्रॉपर्टी, और उसके बाद जो है जो प्रॉपर्टी रिकवर होने के बाद जो कम्युनिटी को, जो माइनॉरिटी कम्युनिटीज को जो सपोर्टेड रहना था वो कमेटी के तहत काम करने का से तहे दिल से काम कर रहे हैं हमारे चेयरमैन साहब। ये एक्चुअली जो एजेंडा है बोर्ड का ये है। अगर जो मुतवली है 42 के बोलते हैं, ये सॉरी सेक्शन 42 इससे खानदानी मुतवली है, 63 या वो टेम्पोररी मुतवली है। अंडर 18 सेक्शन 18 के नीचे टेम्पोररी कमेटी डालते हैं 2 इयर्स के टाइम जो है मस्जिद और दरगाह को जो है देखभाल करने के वास्ते और प्रॉपर्टी बचाने के वास्ते। जो इदारा जो चल रहा जो गाँव में जो चलता है उसको सेव करने के वास्ते ये वक्त प्रॉपर्टी की वक्त की ड्यूटी ये है। और हमारे चेयरमैन साहब जो है इसको रिकवरी करने हैं प्रॉपर्टीज के वास्ते जो इंक्रोचमेंट हो चुकी है उसके वास्ते सेपरेट काम कर रहे हैं हम लोग पूरे। जो चेयरमैन साहब जो इंस्ट्रक्शंस दिए हैं वो इसके हिसाब से हम लोग पूरा काम कर लेते हैं। अल्हम्दुलिल्लाह अब तक जो है थोड़े प्रॉपर्टी रिकवरी कर चुके हैं और रजिस्ट्रेशन भी कैंसिल कर चुके हैं। जो हमारे
मिनिस्टर साहब फारूक साहब जो है इंस्ट्रक्शंस देने के हिसाब से और चेयरमैन साहब जो इंस्ट्रक्शंस दिए हैं उसके ऊपर से हमें जो है रजिस्ट्रेशन कैंसिल कर चुके हैं ऑलरेडी। कर्नूल डिस्ट्रिक्ट में भी कर चुके हैं तुम्हारे को और आदोनी में करने का से रेडी हुए ही। इंशाल्लाह आने के दिनों में वो प्रॉपर्टी भी रिकवरी होने के चांसेस बहुत है। ये वक्त की प्रॉपर्टीज का ये ड्यूटीज है। रजिस्ट्रेशन करेगा कौन सी प्रॉपर्टी है मस्जिद के सामने? जो मस्जिद की प्रॉपर्टी जो मस्जिद में जो गेजेट में लिखे हुए रहते, जो सर्वे कमीशन 1953 में जो सर्वे कमीशन आया उसमें क्लियर से मेंशन करके है ये मस्जिद की 3 एकड़ प्रॉपर्टी है, ये प्रॉपर्टी फलाना जगह है, ये सर्वे नंबर है बोलते। और एक बात, ये मस्जिद की जो प्रॉपर्टी जो भी है दरगाह की, मस्जिद की, आश्रय खाना की, इन लोग खाली मेंटेनेंस करने वाले हैं। इन लोग मुतवल्ली हो या कमिटी हो, इनको किसी को राइट्स नहीं बेचने के आसे और खरीदने के आसे। अगर उन्होंने बेचे हैं तो उसके ऊपर लीगल एक्शन जो है लेते हैं। लीगल एक्शन लोगों को सस्पेंड करना भी होता, ऑलरेडी ऐसे कई जगहों कर चुके भी हैं। और एवरी ईयर जो है अकाउंट्स बताना पड़ता, डे टू डे अफेयर्स चेक करना पड़ता। वक्त इंस्पेक्टर कभी भी आके कोई भी मस्जिद और दरगाह को जो है वक्त में रजिस्टर्ड होके है नोटिफाइड जो है उस लोगों को जाते हैं हम लोग। जाने के बाद जो भी विषय अपॉर्टेड जो फंड्स जो चलता है उसके ऊपर एक्शन लेना होता, उस लोगों को सस्पेंड करना होता। अगर कमेटी भी रिसर्च करी तो कमेटी को भी सस्पेंड करते हैं हम लोग, भी नई कमेटी फॉर्म करते हैं। शाहीजामा मस्जिद में तालीम की जगह तोड़ को बिल्डिंग बनाया गया है, तो वो बोर्ड के मेंबर सो रहे थे क्या बोलते आदमी के वो कोर्ट में केस चलता है, वक्त ट्रिब्यूनल में केस डाल के है, या ट्रिब्यूनल में केस चलता है उसके ऊपर। स्टार्टिंग बनाते समय कुछ कहीं रोके नहीं, पूरा रेडी रहता है। क्या करेगा आप लोग को, क्या तुम पैसा क्या दिए क्या इतना नहीं सो चीज। एक वक्त इंस्पेक्टर जो है एक डिस्ट्रिक्ट को इंस्पेक्टर होता, डिस्ट्रिक्ट में कई कॉन्स्टिट्यूंसी रहती, कई मंडल्स रहती, एक एक मंडल में क्या काम चल रहा बोले तो कोई आप जैसे अध्ययन बोले तो इंटीमेशन होता तो फौरन एक्शन लेने का रहता। छापों को है 40-40 5 लाख रुपए को 5-5 लाख 10-10 लाख को बेचा जा रहा है। क्या आपकी कानों खबर नहीं है क्या? ये शाही जहां मस्जिद का इशू जो है वो कोर्ट में चलता है। 2016 से कोर्ट में केस पेंडिंग है, उसके ऊपर भी हमारी लीगल टीम भी स्ट्रांगली काम कर रही है। उसके ऊपर क्या वो ट्रस्टी कमेटी है, कमेटी चलाना को 1920 में जो वक्त बल्लारी कोर्ट में केस डाले थे, 1951 में केस का जजमेंट भी आया। 11 मेंबर्स है, सो 5 मेंबर्स को डायरेक्शन दिया। उसमें 5 मेंबर्स के तहत कमेटी कॉन्स्टिट्यूट करना चला। उसमें जो है कई अदना भी जो है सीनियर अदना जो लोकल मुसल्लिस है उन लोगों भी काम कर चुके हैं। उसमें एग्जाम्पल में 3-4 जने नामा बता तो उसमें नजीर अहमद साहब बोल के एक जने काम करे, उसमें 1961 से लेकर 67 तक उन लोगों का काम करे। हर कोई उसमें काम करे उसमें। अभी जो रॉफ भी है 2016 में अपॉइंट हुए भी एज ए ट्रस्ट कमेटी के मेंबर के साथ, प्रेसिडेंट के साथ, उनका भी टाइम हो गया, उनको भी इलेक्शन चलाना है। उसके ऊपर भी वो इलेक्शन चलाने के कोर्ट में केस करने की वजह से पेंडिंग है की वजह से वेट कर रहे हैं। जैसे कोर्ट का जो जजमेंट आता उसके तहत हम लोग भी फिर उसके ऊपर इलेक्शन चलाते हैं। 2016 में ऐसा इलेक्शन चलाए उसके ऊपर। 10 साल हो गया, तो 10 साल हो जाने के बाद 5 जने मुतला बना, 3 जने मर गए, 2 जने में एक जने को मार को निकाले बोल के आवाम आदमी को मालूम है। एक ही जना चला है, न बिजनेस संभालेगा ना आदमी की मस्जिद संभालेगा। आदमी शाहीजामा मस्जिद को पकड़ा लेने वाला नहीं, प्रॉपर्टी सब बने का बैगन में मिल जा रही बोल के आदमी के वहां बोल रहे। तो ऊपर वाले क्या कर रहे हैं? बोलो ना कोर्ट में केस पेंडिंग, हाई कोर्ट में, सुप्रीम कोर्ट में केसेस पेंडिंग। कैसा दलेंगे तो कैसा होने चला बोला तो राजा की हुकूमत करना चाह रहा है मस्जिद में बोल के आदमी के वहां पूछ रहे। कोई केस डाले ही उसको जो है कोर्ट में जो लीगल टीम हमारी जो है उन स्ट्रांगली काम कर रहे हैं उसके ऊपर। एक बार उसका क्लियर हो गया तो फिर उसके ऊपर आगे भी कमेटी चलाते, फिर इलेक्शन चलाते। तो बायलॉस उसमें रिसर्च है, इलेक्शन चलाना बुक है। कोर्ट भी डायरेक्शन देखो बल्लारी कोर्ट ओएस नंबर 43 ऑफ 1920 में क्लियर से रिवील्स करिए इलेक्शन कंपलसरी चलाना है इसको। वो चलाने के से भी टीम काम कर रही है, ऑफिस में भी क्या चेयरमैन साहब भी इसके ऊपर सीरियस है। लीगल टीम को स्ट्रिक्टली इंस्ट्रक्शंस भी दिए ही जल्द से जल्द काम कंप्लीट करके उसको क्लियरिटी करो वो करे तो उसके ऊपर भी इलेक्शन चलाने का है। आधुनिक शाहीजामा में तो जो पुराना कंस्ट्रक्शन था उसको तोड़ के नया छेड़ने की कोशिश कर रहा हूँ, तो अकबर वाले क्या भी नतीजा नहीं दिया उसका। थोड़ी मस्जिद के पीछे पुरानी इमारत है ना, उसको छेड़ने का नहीं है ना, नहीं है अभी। तो आप लोग क्या कर रहे हैं बोलिए, आदमी के वहां पूछिए। केस चल रहा हो ना कोर्ट में, ट्रिब्यूनल में केस चल रहा हो तो ऐसा केस चल रहा हो, ऐसे साइलेंट रहा क्या? आदमी के वहां पूछिए। कोर्ट जब तक डायरेक्शन नहीं देती हमें उस तक वेट करना पड़ता। कोर्ट के ऑर्डर का हमें ओबे करना पड़ता, डिसओबे नहीं कर सकते। तो कोर्ट के ऑर्डर का से वेटिंग में है हम लोग अभी। इंशाल्लाह एज सून एज पॉसिबल उसका भी जल्द से रिजल्ट आता। ये तो लीगल टीम उसके ऊपर स्ट्रांगली काम कर रही है। चेयरमैन साहब भी इंस्ट्रक्शंस देखा है इसके ऊपर और सीओ साहब भी स्ट्रिक्टली काम कर रहे हैं इसके ऊपर।
जल्द से जल्द उसे मसला हल करके उसको फिर एक बार इलेक्शन चलाना है। जो प्रॉपर्टी जो कंस्ट्रक्शन चलाना इससे पहले कोर्ट में था ना, इसके बाद कोर्ट हुए। उसके बाद कोर्ट को ट्रिब्यूनल में डाले है केस, तो आप वक्त ट्रिब्यूनल में केस डाल के है, जो भी आप वक्फ बोर्ड है जो पावर ऑफ ट्रिब्यूनल को प्रेजर करके सॉल्व कर सकते हैं ना केस को। वो चल रहा ना केस। तो सालों भर इतनी सालों से भी नहीं, ये जो बात बोल रही है ना, ये रिसेंटली केस हुआ है तुम्हारे को इन द ईयर 2025 में केस डाले हैं क्या, 25 में केस आया है ट्रिब्यूनल को। जो पहले के जो ट्रस्ट कमेटी का जो चल रहा है वो 2016 से चल रहा है केस। लोकल अवाम भी जो है कोर्ट में केस डाल के नई ऑर्डर, बट उसके ऊपर सुप्रीम कोर्ट को जाके स्टे लाए हैं। जो प्लेसमेंट रखने का खास मकसद क्या है? प्लेसमेंट रखने का खास मकसद जो है अवेयरनेस देना है, माइनॉरिटीज जो है वक्त क्या काम कर रही है, इसके ऊपर मुतदिया क्या काम कर रही है, मुतवल्लिस क्या कर रहे हैं, कमेटी क्या करना है, इसको प्रॉपर्टी बचाना है। मेन एजेंडा जो है प्रॉपर्टी रिकवरी ऑफ प्रॉपर्टी। आधुनिक की शाही जमा मस्जिद के 4000 से जो है यहाँ वहाँ पर कोर्ट की तरफ से है बोल के एक गेजेट और ब्रिटिश के ज़माने के पूरे रिकॉर्ड से एक आदमी लेके आए हैं। तो ज़मीनों को रिकवर करके मस्जिद को हैंड ओवर करने के लिए आप किस तरह का कदम उठाएंगे? रिकवरी करने के वास्ते हम लोग जो है एडंगल्स ऑलरेडी चेंज कर चुके हैं बहुत सी जगह। रीसर्वे जो चला, ये गवर्नमेंट आने के बाद जो रीसर्वे चला, रीसर्वे के तहत पूरी लैंड जो है लैंड म्यूटेशन हो चुका है, उसके ऊपर रजिस्ट्रेशन कैंसिल करनी, उनको सेक्शन 54(1) के हिसाब से जो सीओ इज अथॉरिटी जो उनको नोटिस इशू करनी, नोटिस इशू करने के बाद उनका डॉक्यूमेंट क्या है ट्रिब्यूनल को लाके पेश करना है हम लोग का, वो काम चल रहा है। ओके सर, आधोनी और मंत्रालय डिवीजन के जो आसपास के खरिये के जो मुल्ला लोग रहते हैं, उन लोगों ने कोर्ट की जमीनों को बेच दिया है कुछ लोगों को, तो प्रॉपर्टी रिकवरी हो सकती है या नहीं? हो सकती, बिल्कुल हो सकती। 2007 से बेचने का काम कौन भी खरीदे वो प्रॉपर्टी रिकवरी हो सकती, किसी को राइट्स नहीं बेचने के वास्ते। मस्जिद के और दरगाह के नाम पे है प्रॉपर्टी, किसी के पर्सन के नाम पर नहीं कि कोई भी बेच सके, कोई भी खरीद सके इसके ऊपर। या मेरे नाम पर है तो मैं बेच सकते हैं, आपके नाम पर तो आप बेच सकते हैं। ये पर्सनल जाति प्रॉपर्टी नहीं है। कुछ लोगों ने इदारा को चलाने के वास्ते जब के टाइम को हमारे आदमी जो है डोनेट करे सो है। सर, कुछ लोगों ने बेचने के बाद में, जब आपसे पहले अल्ताफ हुसैन साहब वो इंस्पेक्टर थे, जब वो कुछ लोगों ने एहतजाज किया कि प्रॉपर्टी को हम रिकवरी करना चाहे तो, लेकिन गवर्नमेंट की जो हुकूमत रहती है, हुकूमत में जो लोग रहते हैं ना सर, वो लोगों की तरफ से वो प्रॉपर्टी को रिकवर नहीं कर सका। तो क्या आप इस गवर्नमेंट में आप हमारे को 100% रिकवर हो सकता है बोल के आप हमारे को भरोसा दे सकते हैं? बिल्कुल दे सकता हूँ। मैनिफेस्टो में प्रोटेक्शन ऑफ वक्फ प्रॉपर्टी को मैनिफेस्टो में ऑलरेडी क्लियर से रिवील्स करता है। उसके तहत हमारे फारूक साहब जो चेयरमैन है, मिनिस्टर साहब है, उन भी इंस्ट्रक्शंस देके हैं पूरी इंस्पेक्टर्स को बुला के, पहले रिकवरी ऑफ वक्फ प्रॉपर्टी जो है उसको रिकवरी करो। उसके तहत चेयरमैन साहब भी इंस्ट्रक्शंस दिए हैं। चेयरमैन साहब जो मेहनत कर रहे हैं इस चीज को रिकवरी करने के वास्ते, और जो हमारे इंस्ट्रक्शंस दिए हैं उसके तहत, एग्जाम्पल मैं नहीं बोलना चाह रहा हूँ अभी आपको, कहीं को वो तो आगे वाले जो है होशियार हो जाते हैं उस चीज से। जो प्रॉपर्टी रिकवरी हो चुकी है, एक 270 पर 3 एकड़ है एक मस्जिद के, उसका लैंड म्यूटेशन हो चुका है, उसकी 54 नोटिस दे चुके हैं और रजिस्ट्रेशन कैंसिलेशन के वास्ते आईजी डिपार्टमेंट को लिख चुके हैं। ऑलरेडी कर्नूल डिस्ट्रिक्ट में बहुत से प्रॉपर्टी रजिस्ट्रेशन कैंसिल कर चुके हैं। रिसेंट की बात बोलूं मैं आपको, ये गवर्नमेंट आने के बाद एज पर जो मैनिफेस्टो में था, वो मैनिफेस्टो के तहत बहुत सी प्रॉपर्टी के रजिस्ट्रेशन हमें कैंसिल कर चुके हैं। शाहीजहां मस्जिद के 500 करोड़ की प्रॉपर्टी है, 5 जना मुतलिया होना, 21 जना राजे की हुकूमत चलाने की कोशिश कर रहा है, लेकिन दूसरे 5 जना हमें भी इलेक्शन चलाना बोल के रेडी है, वोट के ऊपर साथ नहीं दे रही बोल के। उसके बाद जो है तनख्वाह जो है रेंट का रहता है उसका नहीं बढ़ा रहे, भाड़ा भी नहीं बढ़ाया जा रहा, तो डेवलपमेंट कहाँ होता? उसी पैसे से गरीबों की शादी कर सकते, फंक्शन हॉल कर सकते, डॉक्टरी हॉस्पिटल खोल सकते। तो ये लोग वोट वाले कहीं साथ दे नहीं दे, क्या तो रोब भाई से भी क्या तो मिल है। ये गलत अफवाह मत उठाओ, आप मीडिया है, आप गलत अफवाह। आवाम क्या क्वेश्चन मैं आपके पास, ठीक है, आवाम की बात बोलूं, आवाम जो है बोल रही है गलत ये है, वो क्या वक्फ बोर्ड कभी भी ऐसा काम नहीं करती। वक्फ बोर्ड जो है किधर फिर को प्रॉपर्टी बचाना, इदारा को बचाना और मुस्लिम माइनॉरिटी को कुछ ना कुछ करना। जैसे कि तुम्हारे को नेल्लूर की बात ले, तुम्हें हमारे चेयरमैन साहब जो है स्कूल ओपन करे वक्फ लैंड में, आप एक एग्जाम्पल देख चुके हैं। और एक जगह जो है तुम्हारा टेलरिंग सेंटर्स खोल रही, चेयरमैन साहब ऑलरेडी काम कर रहे हैं इसके ऊपर, और आधोनी में मीर शाह मोहम्मद में ऑलरेडी चला रही है उसमें।
और जो भी मुतवली जो भी अपॉइंट हो रहा उनको क्लियर इंस्ट्रक्शन दे रहे हैं हमारे चेयरमैन साहब कि जो भी ये इंस्टीट्यूशन है उसका इनकम जितना आ रहा है उसका सेपरेट शीट बनाएंगे, उसको काम करने के से किसको कैसा करना है काम, कैसा प्रॉपर्टी ये करना है और इस चीज से फॉर्म को कैसा फायदा होना है, उसके ऊपर काम चलता है। और 500 एकड़ जंगल की जो बात बोल रही उसमें इंटैक्ट जो है 200 एकड़ ऑलरेडी पोजीशन में है या 300 एकड़ जो है रिकवरी करना है, उसके ऊपर भी काम चलती है। अब रिसेंटली तुम्हारे को उसमें एक पार्ट ऑफ द सर्विस भी है खतीब सर्विस बोल के, खतीब सर्विस की लैंड में इंक्रोचमेंट हो है, उसके ऊपर भी काम चल रहा। और सुमित जाके हमें विजिट भी कर पाया लैंड को, तहसीलदार से बात करना हुआ, उसके ऊपर कितने काम कर रहे हैं, 8 जने जो है इलीगली जो है ऑक्युपाई कर ले को है, उसके नामा ले लिए हम लोग, उनको 54 नोटिस देते, रजिस्ट्रेशन कैंसिल कराते। नानाथल्ली में जो लैंड है सब कलेक्टर के यहाँ से 4 समन्स देने इशू करने लगा है, वो भी केस जो है कलेक्टर के पास पेंडिंग है, इंशाल्लाह उसका भी पोजीशन में आने के चांसेस है तुम्हारे को। अब मैं जो 273 एकर्स की जो बात बोल रहा हूँ उसका रजिस्ट्रेशन तुम्हारे को मे बी इंशाल्लाह 1 वीक में कैंसिल होने के चांसेस है तुम्हारे को। 21 मस्जिद के 270 पर 3 एकड़, तो ऑलरेडी जो हमें करना है उसके ऊपर तहे दिल से काम कर रही। और हमारे चेयरमैन साहब इसके ऊपर भगा रही भी हमारे को, पहले प्रॉपर्टी रिकवरी करो, रिकवरी करने के बाद ही हम लोग क्या भी आगे बढ़ सकते। आधुनिक में हमारी शान जो है तालीम थी, उस तालीम में आधुनिक की शान कहीं भी नहीं है। आधुनिक में वैसी शान को गिराया गया और रोडियों को उधर जो घर बना के दिया गया है, वैसी शान तुम दोबारा लौटा सकते क्या बोर्ड वाले? कोशिश तो करती है उसके ऊपर पूरी तहे दिल से रिकवरी करने के वास्ते। जो आप जो बता रही, एक बार ये कोर्ट को ऑर्डर आ जाने के बाद ये कमेटी भी चेंज हो जाती, नई कमेटी फॉर्म होती है इसके ऊपर। क्या नई कमेटी फॉर्म होने के बाद लोकल मुसल्लिस चुनने का है इसके ऊपर, जो बोर्ड ऑफ ट्रस्टी जो दिया है, जो बायलॉस है उसके, जो कोर्ट भी डायरेक्शन दिया है बायलॉस के ऊपर, उसके तहत जो है कर दो। और वक्त एक्ट रूल्स 2000 रूल्स जो बता रहा, वो रूल्स के तहत उसको कितना एज सुन एज पॉसिबल हम लोग भी करने का रेडी है उसके ऊपर। कोर्ट का ऑर्डर आया तो हम लोग उसको पोजिशन लेते। मेरा नाम सैयद सुहेल बादशाह है, मैं आधुनिक इंस्पेक्टर हूँ।